నమస్తే, వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. ఈరోజు వార్తా ప్రధానాంశాలు చూద్దాం. ముందుగా నిన్నటి కురిసిన భారీ వర్షానికి వడ్లకల్లం మొత్తం వడ్లు తడిచిపోయినాయి. కళ్ళల్లో ఉన్న వడ్లు, అది కూడా కాళేశ్వరంపూర్ మండలం కొనుగోలు కేంద్రం కూనారం. అది జిల్లా వ్యాప్తంగా నిన్న కురిసినటువంటి వానకు ఎక్కడికక్కడ సమయానికి వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్ల మొత్తం ఉన్న వడ్లన్నీ తడిచిపోయినాయి. రైతులు లబోదిబో అంటున్నారు. రైతులు వర్షం నీళ్ళంతలో వేస్తున్నటువంటి రైతులు మనం చూస్తూ ఉన్నాం. అంటే సమయానికి వడ్లు ఉడక, సమయానికి లారీలు లేవని ఒక సాకుతోటి, డీజిల్ అందుబాటులో లేదని ఒక సాకుతోటి వడ్లు కొనలేకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. 6 కాలం కష్టపడిన రైతు పరిస్థితి వాళ్ళ ఏడుస్తున్నారు. కన్నీరు పాలైన నీరు, కన్నీరు పాలైన వాళ్ళ పంట. ఎవరు దీనికి సమాధానం చెప్పాలి? ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. ఇటువంటి పరిస్థితి మున్పెన్నడూ లేదు, కానీ ఈసారి మాత్రం ఇటువంటి పరిస్థితి ఆపరించింది. కనీసం కవర్లు ఇచ్చేవారు కూడా లేదని రైతు ఆవేదన. చూడండి, కుండరం బీజేపీ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్లు కవర్లు వేస్తే వాటిని వాడలేదు. నిర్వాహకులకు రాకపోవడం వల్ల ఒక్కసారిగా వచ్చిన గాలి మనకు మొత్తం ధాన్యం అంతా తడిచిపోయింది. మరొక ముఖ్యమైన విషయం, ఎస్ఐల బదిలీ. గోదావరి కాలనీ సిపి ఆఫీస్ నుంచి జిల్లాలో 4 ఎస్ఐలను బదిలీ చేస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జూలపల్లి ఎస్హెచ్ఓగా సనత్ కుమార్, కొత్తపల్లికి పెద్దపల్లి ఎస్ఐ 2 బుద్దె మల్లేష్, జూలపల్లి SH2 ఎస్హెచ్ఓగా పెద్దపల్లి సిసిఎస్ఎస్ బి జీవన్, పెద్దపల్లి స్టేషన్ ఎస్హెచ్ఓగా సుల్తానాబాద్ జెస్ నరేష్ను పెద్దపల్లి రూరల్ ఎస్ఐగా బదిలీ చేసింది. రైతులపై ప్రతిపక్షాల కుట్ర, ప్రభుత్వ విప్ విజయ రమణారావు వెల్లడి. నిన్న మాట్లాడుతున్నటువంటి న్యూస్ వార్తా కథనం. హరిపురం సమీపంలో ఫ్లైఓవర్, హరిపుర గ్రామ శివార్లో అండర్ బ్రిడ్జ్ ప్రదేశంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలన్న గ్రామ ప్రజలు సర్పంచ్ గ్యారవేణి విజయ్, ఈ మేరకు కలెక్టర్